గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థులు మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలో ఎంఎస్ఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కనమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని మాట్లాడుతూ తన అన్న మాగుంట సుబ్బారామరెడ్డికి ఆర్యవైశ్యులు అంటే అమితమైన ప్రేమ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన మరణం అనంతరం మాగుంట పార్వతమ్మ తాను ఇరుపురం కూడా ఆర్యవైశ్యులు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేసే వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు వచ్చేసిందని మండిపడ్డారు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉండే ఆర్యవైశ్యులు స్థానిక శాసనసభ్యులు భయప్రాంతాలకు కూర్చేశారని ఆరోపించారు. వాణిజ్య సముదాయాన్ని నమ్ముకున్న జీవిస్తున్న ఆర్యవైశ్యుల పట్ల బెదిరింపులకు చేశారని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒంగోలు నగరంలో భూదందాలు గంజాయి మాఫియా పెరిగిపోయిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్యవైశ్యులకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకి స్వస్తి పలికి కూటమి అభ్యర్థులను అత్యధిక మెచ్చడితో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాగుంట దామచర్ల, అదేవిధంగా మాజీ మంత్రి పనబాక లక్ష్మీలను ఆర్యవైశ్య సోదరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎక్కల తులసిరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు టూంకి రాజేష్తో పాటు పలువురు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన యువ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారి వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఏదో హడావుడి కష్టంగా కనిపిస్తారు, తర్వాత దాని గురించి పట్టించుకోరు. పార్లమెంట్ మెంబరు అయినా కాకపోయినా ఎంపీగా శ్రీనివాసరెడ్డి గారు మన అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మామూలుగా ఉండే వాళ్ళకి జరిగినటువంటి మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం ఈ మీటింగ్ మేము పార్టీ నుంచి తీసుకొని చేయొచ్చు అది, కానీ మేము అలా కాదు. ఈ సాయంత్రం మీటింగ్ జరగబోతుంది. వాళ్ళు దానికి మేము చీరలు సాధనిస్తా ఉన్నారు. అంటే మన వయసులో అంత చులకన అయిపోయారు. చీరలు సాధనిస్తే మనం పడిపోతామా? వాళ్ళేమో మా కొనదాంట్లో సింపుల్గా చేసుకుంటాము అని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని సన్మాన కార్యక్రమం ఉంది. పరిమాణ తీసుకురావాలి. మీకు జస్ట్ ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ వ్యాపారం చేసేవాళ్ళు, మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది మీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఈ గత 5 సంవత్సరాల్లో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఏ పరిస్థితిలో ఉండేది మీకు అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తీసుకుపోతారనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అదే విధంగా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే డెవలప్మెంట్ తీసుకుపోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటారు. సో మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది, గ్రోత్ వస్తుంది, మీ బిజినెస్ అన్ని గ్రోత్ అవుతాయి. సో మీరు 100% సైకిల్ గుర్తుకి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఎంత సహనంతో ఎంత శాంతియుతంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పనులు చక్కదిద్దుకుంటూ ఉంటారు.
కానీ అలాంటి ఆర్య వయసులు సైతం ఈరోజు వ్యాపారాలు నష్టపరిచే విధంగా వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పేరు చెప్పుకోవడానికి ఆర్య వైశ్య కార్పొరేషన్ పెట్టారు, కానీ అసలు ఆ కుర్చీ ఎక్కడుందో కూడా ఈరోజు ఎవరికి తెలియదు. కూర్చునే కుర్చీ కూడా ఇందాక సోదరుడు గుప్తాగా మాట్లాడాడు. ఆర్య వయసుడు కాబట్టే అతని మీద గంజాయి చేసేసారు. అదే ఇంకొక వ్యక్తికి ఇంకొక కమ్యూనిటీ అయితే బాలయ్య శ్రీనివాసరెడ్డి ఆ సాహసం వైశ్య సామాజిక వర్గానికి ఏనాడు ఇంత పని కూడా చేయనటువంటి వ్యక్తి, అంతేకాకుండా వైశ్య సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి కూడా బాలయ్య శ్రీనివాసరెడ్డి ఒక్కడే. 98లో మన శ్రీకాకుళం వెళ్ళి వైస్ చైర్మన్ గారు ఇచ్చిన దగ్గర నుంచి వైశ్యుల మీద ఆయనకి ఏమాత్రం ఆలోచనతో మన కళ్ళకు అక్కడ కనిపిస్తూ ఉంది. జరిగిన పరిస్థితుల్లో కూడా ఒకసారి తులసిరావు గారు ఆయన ప్రత్యర్థి, ఒకసారి సీతా రాఘవరావు గారి ప్రత్యర్థి. సీతా రాఘవరావు గారు చెప్పినప్పుడు కానీ తులసిరావు గారు చెప్పినప్పుడు కానీ మన వైశ్య సామాజిక వర్గాన్ని ఎంత ఇబ్బంది పాలు చేశాడో మీ అందరికీ తెలుసు. తప్పకుండా కూడా కాంప్లెక్స్ లో కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి మనం చేసుకుంటాం. ఈ పెద్ద పరీక్ష ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే మీ అందరూ కూడా గుర్తు చేశారు. నేను పైన ఇప్పుడు పడగొడితే ఏం చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు మన వచ్చి చెప్పారు, ఇలా నక్కనాడని చెప్పంటే ఒక ఇటుకనే కదిలి మనం చూద్దామని చెప్పి కూడా నేను మన చెప్పాను. అంత ధైర్యం అంత లేదు, మాట్లాడటం వల్ల ఈ రోజు చెప్తే ఎవరు కూడా జోలికి వచ్చే పరిస్థితులు ఉందని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి వ్యవస్థ ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల ముందు చూసేవాడు ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి మనం బైఫర్కేషన్ అయిపోయాం, అప్పుల్లో బాధల్లో బయటకు తీసుకొచ్చారు, క్యాపిటల్ లేదు, పరిస్థితులు లేదు, ఎక్కడ కూర్చొని మనం నడపాలని లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనం ఆ రోజు అమరావతిని పెట్టుకొని ఈ రోజు అసెంబ్లీ కానీ ఒక సెక్రటేరియట్ కానీ ఒక ఢిల్లీ కూడా ఒక రూపం తీసుకొచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ రూపానికి 10 రూపాయలు పెట్టుకుంటే ఈ రోజు మన క్యాపిటల్ కట్టి ఆయన కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మనం చేయకూడదు, దాన్ని పడగొట్టాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 4 రాజధానులు అని చెప్పి ప్రజలను నమ్మబెట్టి ఉండేవాళ్ళని కూరుస్తా ఈ రోజు 5 సంవత్సరాలు డబ్బులు కట్టాడు. మళ్ళా డబ్బులేమో 12 లక్షల కోట్లు అప్పులు చేసి వచ్చాడు. ఆ 12 లక్షల కోట్లు ఈరోజు ఎన్ని భారాలన్నీ కూడా మన మీద పడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన మీద భారాలు పడి ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎన్నో కట్టే పరిస్థితుల్లో ఈరోజు మన దగ్గర ఉందని చెప్పుకోండి తెలియజేస్తాను. అదేవిధంగా పార్వతమ్మ గారైనా నేనైనా మీ ముందుకు వచ్చాం, మా అబ్బాయి కూడా రామరెడ్డి కూడా మీ ముందుకు వచ్చారు. మీ సేవలైనా ఉండాలనేది మా లక్ష్యం. అది ఇప్పటికి కూడా మీరు చెప్పిన మీరు పెట్టిన ఆ అభిమానం ఇప్పుడు కూడా మర్చిపోలేదు అనేది కూడా చెప్తున్నా. నేను కాలాతీతం అయింది, ఎక్కువ సమయం దలుచుకోలేదు. మీకు మాకు బాగుండే కుటుంబానికి దామచర్ల కుటుంబానికి ఎంతో అత్యుత్తమైన సంబంధం ఉన్నది. ఎందుకంటే బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందే పెద్ద ఆయన ఆంజనేయులు గారు దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కూడా ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ రోజు ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం లేదు. మీలోనే ఉన్నది ఆ శక్తి. మీలో చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడా మే 13 వరకు మీరు ఆలస్యం కూడా అవుతుందనే ఉద్దేశిస్తున్నారు. వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. 2 ఓట్లు కూడా బటన్ నొక్కేస్తాం మేము. సైకిల్ 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 అనే ఎంతో మీకు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సోదరుడు జనార్దన్ గారు వివరించారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం. ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే ఒక వాణిజ్య భవన